ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా క్యారెట్ని తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. వీటితో పాటు పోపు దినుసులు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అండ్ అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని తగినంత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా. ఇప్పుడు మనం క్యారెట్ తురుముని ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 సెకండ్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, క్యారెట్ మొత్తం మగ్గిపోయింది మనకు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని క్యారెట్ తురుము మొత్తం పట్టేలాగా అన్నానికి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 or 2 సెకండ్స్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ అండి. ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. పైనుండి గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇలా క్యారెట్ రైస్ని రైతాతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.